నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. పండగ వాతావరణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్న జిల్లా కలెక్టర్. ఊరువాడ ఘనంగా సాగిన జయంతి కార్యక్రమాలు. కన్నుల పండుగగా విజయదశమి పర్వదిన వేడుకలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం నుండి దసరా మైదానం వరకు శోభాయాత్ర. ఉత్సాహంగా సాగిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు. ప్రశాంత వాతావరణంలో పండుగలను ఘనంగా జరుపుకోవాలి. విజయదశమిని పురస్కరించుకుని ఆయుధ పూజల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ప్రతి సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ఆయన సూచించిన 7 సూత్రాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ రాజశేష అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, సామాజిక కార్యకర్త బండారి దేవన్నతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజశేష మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని సత్యం, అహింసా మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పట్టణం, గ్రామాలలో స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ముఖ్యంగా గాంధీ గారు కూడా ఎన్వైరన్మెంటల్ పరంగా, తర్వాత శానిటేషన్ పరంగా, ముఖ్యంగా పరిశుద్ధత పరంగా గాంధీ గారు కూడా దానికి మీ అందరికీ తెలుసు కృషి చేశారు. గాంధీ గారు అప్పుడు చూశారు దట్ శానిటేషన్ లేకపోవడం వల్ల అన్టచబిలిటీ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ అటువంటి కూడా వస్తున్నాయి. కాబట్టి అందుకే ఈరోజు ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం కూడా చేసి జనాల మధ్యలో వ్యక్తిగతంగా పరిశుద్ధత, కమ్యూనిటీ శానిటేషన్, కమ్యూనిటీ క్లీన్లీనెస్, తర్వాత వేస్ట్ రిడక్షన్, వేస్ట్ రీయూజ్, రీసైకిల్ గురించి ఇది ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చినందుకు, ఈ విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా దసరా పండుగ మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి శోభాయాత్రను ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కార్యక్రమ అతిథులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహించే శోభాయాత్రను ప్రారంభించారు. కాషాయ ధ్వజాలను చేతపట్టుకొని అతిథులు, నిర్వాహకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. అశోక్ రోడ్ మీదుగా దసరా వేడుకలను నిర్వహించే దసనాపూర్ మైదానానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విజయదశమి పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధ భాండాగార మందిరంలో జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాంప్రదాయబద్ధంగా దుర్గామాత సన్నిధిలో ఆయుధ పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకీతో 5 రౌండ్లను కాల్చి విజయదశమి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని, జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ఉదయం వరకు కొనసాగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయ్యిందని తెలిపారు. పోలీసు శాఖలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని, సాయుధ బలగాల సంరక్షణలో భద్రపరుస్తారని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బ్యాంబూ డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్పోర్ట్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అందరు ప్రజలకి, తెలంగాణ మరియు ఆదిలాబాద్ పోలీస్ నుంచి, మన పోలీస్ ఫ్యామిలీ నుంచి మీకు, మీ అందరు
ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ దసరా శుభాకాంక్షలు. ఎట్లయినా లార్డ్ రామ ఈ రావణ్కి దహనం చేసి చంపి ఈవిల్ పైన గెలిచారు. అట్లా మనం అన్ని మన డ్రాబ్యాక్స్ పైన మన హిల్స్ పైన గెలవాలి. అందరికీ అది కోరుకుంటున్నాను. అహింస ద్వారా సాధించలేనిది ఏదీ లేదన్న గొప్ప సందేశం ఇచ్చిన మహానుభావుడు గాంధీజీ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు ముకుంద్, ఆకుల ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి కాకుండా ప్రపంచానికి శాంతి మార్గం నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్వతంత్ర పోరాటంలో జాతిని ఏకం చేశారని కొనియాడారు. గాంధీ చౌక్ సుందరీకరణకు కృషి చేస్తామన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, మళ్ళీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దసరా కూడా కలిసి రావడం, ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఆ యొక్క మహానుభావుడు, ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇంత గొప్పగా స్వతంత్రం సాధించిన తర్వాత ఈరోజు దాదాపు 77-78 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా ఈ దేశం సుభిక్షంగా శాంతి కాముకులుగా ఇంత గొప్ప అభివృద్ధి సాధించుకున్నామంటే ఆ రోజు గాంధీ మహాత్ముడి యొక్క బోధనలు, ఆయన యొక్క శాంతి మార్గం. ప్రపంచంలో అనేక దేశాలు ఏర్పడ్డటువంటి 10-20 సంవత్సరాలలో ఆ దేశాల్లో అల్లకల్లోలమైంది. కానీ భారతదేశం ఇంత గొప్పగా ఎటువంటి హింస లేకుండా అహింసా మార్గంలో ఆ రోజు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆ యొక్క మహాత్ముని కలలు ఈరోజు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గొప్పగా గాంధీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ప్రపంచానికే భారతదేశం ఆదర్శం, ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా అడుగులు పడుతున్నాయనంటే ఇది దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ప్రత్యేకంగా ఆర్యవైశ్య సమాజానికి నేను పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆదిలాబాదులో గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ విగ్రహాన్ని సంబంధిత ఇంజనీర్లు, ట్రాఫిక్ పోలీస్, మిగతా ఆర్యవైశ్య సంఘ సభ్యులతో అందరితో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి సాధ్యమైనంత తొందరలో ఇక్కడ ఈ యొక్క గాంధీ చౌక్ కూడలిని సుందరంగా తీర్చిదిద్దేటటువంటి నా వంతు ప్రయత్నం చేస్తానని. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 9704571600. Welcome to OB International.
International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking robots amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఊరు వాడా ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే స్థానిక గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు అలాలజయ్, మెట్టు ప్రహ్లాద్, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన ఆంగ్లేయుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఆంగ్లేయులతో దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహాయోధుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. కాబట్టి ఇలా మహాత్మా గాంధీ గారు నమ్ముకున్నది ఒకటే, సత్యం, అహింసా మార్గాన్ని ఎంచుకొని అనేక సత్యాగ్రహాలు చేసినటువంటి వ్యక్తి.
మహాత్మా గాంధీ గారు. ఇవాళ సత్యాన్ని నమ్ముకొని సత్యంతో అహింసతోటే ఏదైనా సాధించవచ్చని చెప్పి రుజువు చేసినటువంటి వ్యక్తి, మనకు మరి ఇలా మార్గం చూసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందుకొరకే మనమందరం కూడా ఇలా శాంతియుతంగా అహింసా మార్గంలో, సత్య మార్గంలో మరి రోజు మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడవాలంటే వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనమందరం కూడా ముందుకు సాగవలసినటువంటి ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరి అనేక సేవలు అందించి భారత మరి ఉప ప్రధానిగా కూడా వారు అనేక సేవలు అందించిన విషయాన్ని కూడా మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భం కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఇలా విజయదశమి పండుగ కూడా మరి జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ విజయదశమి పండుగ, దసరా పండుగ శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని రామ్లీలా మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు కోలాహల వాతావరణంలో సాగాయి. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం మహిళలంతా గీతాలకు అనుగుణంగా కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు, యువతులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులను ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా కనిపించింది. నిర్వాహకులు ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ పండగ ప్రాశస్త్యాన్ని తెలియజెప్పాలన్న ఉద్దేశంతో వేడుకలను ఘనంగా జరపడం అభినందనీయమని కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవికిరణ్ యాదవ్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను వైభవంగా జరపాలన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రితో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేవలం జ్ఞానానికి, పవిత్రతకు అందరూ పార్టిసిపేట్ కావాలమ్మా. రావద్దు. అందరూ పార్టిసిపేట్ కావాలమ్మా.
జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగగా ఊరువాడ ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణంలోని పలు కాలనీలలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. దుర్గామాత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి శోభాయాత్ర చేపట్టారు. బ్యాండ్ మేళాలు, డీజే గీతాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా నిమజ్జన శోభాయాత్రలు కొనసాగాయి. మహిళలు, యువతులు సైతం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని మహాలక్ష్మి వాడలో విజయదశమి సందర్భంగా భారీ ఎత్తున శోభాయాత్రను నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని వాహనంలో ఉంచి శోభాయాత్ర చేపట్టగా మహాలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమై కాలనీలోని ప్రధాన వీధుల గుండా యాత్ర సాగింది. కాలనీకి చెందిన మహిళలు పసుపు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. మరోవైపు తాంసీ మండల కేంద్రంతో పాటు పొన్నారి గ్రామంలో బుధవారం రాత్రి దేవీ నిమజ్జన శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాండ్, డీజే చప్పుల నడుమ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా రథాలను పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి వరకు శోభాయాత్ర కొనసాగింది. ఎస్ఐ జీవన్ రెడ్డి నేతృత్వంలో భద్రతా చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండగ వాతావరణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్న జిల్లా కలెక్టర్. ఊరువాడ ఘనంగా సాగిన జయంతి కార్యక్రమాలు. కన్నుల పండుగగా విజయదశమి పర్వదిన వేడుకలు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఆలయం నుండి దసరా మైదానం వరకు శోభాయాత్ర. ఉత్సాహంగా సాగిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు. ప్రశాంత వాతావరణంలో పండుగలను ఘనంగా జరుపుకోవాలి. విజయదశమిని పురస్కరించుకుని ఆయుధ పూజల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.